హల్లెలూయా. చాలా సంతోషంగా ఉన్నారు కదండి, చాలా సంతోషంగా కూడా ఉన్నది. ఆమేన్. ప్రార్థనలో, ఉజ్జీవములో మన పరిచర్యలనే మన ప్రార్థన సమూహమును దేవుడు అధికముగా హెచ్చించుచున్నాడు. దర్శనములతోనూ కళలతోనూ ఆయన ఉజ్జీవింపజేయుచున్నాడు. హల్లెలూయా. నిన్నటి కాల సమయంలో యూత్ మీటింగ్ అంటే సాయంత్రకాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాదాపు గంటన్నర పాటు, 1:15 పాటు భాషలలోనే ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతా అయిన తర్వాత పంచుకోమని చెప్పాను. ఇలాగనే ఆశీర్వాదాలన్నీ విడుదల చేస్తూ ఉన్నాము. అలాగే సాతానును ఎక్కడెక్కడ బంధించాలో, ఎక్కడెక్కడ విరగగొట్టాలో, తెంపాలో అవన్నీ ప్రకటిస్తూ ఉన్నాం. తర్వాత ఏమైనది అని అంటే, పిల్లాడికి దర్శనం మాదిరిగా ఏంటి అని అంటే, ఎక్కడెక్కడైతే మనము బంధిస్తున్నామో, ఎక్కడెక్కడైతే సాతానును గద్దిస్తున్నామో, దర్శనములాగా వచ్చినది ఏంటి అని అంటే, సాతానును కొరడా తీసుకొని కొడుతున్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. సాతానుకి కొరడా దెబ్బలు పడుతున్నాయంట. ఆమేన్. ఇట్ ఈస్ అథెంటికేటెడ్. హల్లెలూయా. వాని చెమటాలు ఓడించడం అన్నమాట. దాన్ని మనము ఎప్పుడైతే ప్రార్థనలో, విశ్వాసంలో ఎక్కువగా ఉంటూ మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో, దేవుని యొక్క మాటలు వానికి తూటాలలాగా తగులుతాయి. వాని రాజ్యాన్ని అవి గాయపరుస్తాయి. వాని యొక్క రాజ్యాన్ని అవి కూల్చుతాయి. వానికి దెబ్బలు పడతాయి. వానికి కొరడా ఒకటే సరిపోదు, వానికి సిలువ వెయ్యాలి, కాలి కింద చితకదొక్కాలి. హల్లెలూయా. అర్థమవుతున్నది కదా. సో ఆల్వేస్ ప్రే. ప్రార్థన చేసేటప్పుడు ఆశీర్వాదాలను ప్రకటించండి. మన జీవితముల మీద ఉన్నటువంటి శాపములను కొట్టివేయండి. మనకు అడ్డంకులుగా ఉంటున్నది దానిని శపించండి. యేసయ్యకు ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి చూచినప్పుడు ఏ ఫలము దానిని కనపడలేదు. కనపడకపోయేసరికి దానిని ఆయన ఏం చేశాడు? శపించాడు. నీ జీవితంలో అప్పు అనేటువంటిది నీకు ఇష్టం లేదు, శపించు. అనారోగ్యం అనేది నీ జీవితంలో నీకు ఇష్టం లేదు, శపించు. నీ జీవితమునకు అడ్డుగా ఉంటున్నటువంటి ప్రాకారములు, గోడలు ఏవైతే ఉంటున్నాయో అవి కూలిపోవునట్లు శపించు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధముగా నీవు చేస్తూ ఉంటావో, అపవాది రాజ్యం అనేది కూల్చబడుతూ 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 దేవుని యొక్క అగ్నిని విడుదల చేయండి. గాడ్లీ ఏంజల్స్ని రిలీజ్ చేయండి. ఫైర్ ఏంజల్ని రిలీజ్ చేయండి. అగ్ని చేత కాల్చబడినట్లు, లేకపోతే విండ్ ఏంజల్స్ని, దేవుని యొక్క దూతలైనటువంటి వారిని విడుదల చేయండి. బైబిల్లో రాయబడ్డాయి, ఏంజల్స్ గురించి రాయబడ్డాయి అన్ని మాటలు కూడా. హల్లెలూయా. అగ్నిని వాయువులుగా చేసి, వాయువును అగ్ని వాయువులను లేకపోతే వాహనముగా చేసుకునేటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఆల్వేస్ ప్రార్థనలో నీకు ఏదైతే నచ్చడం లేదో దానిని పారద్రోలునట్లు, దానిని బంధించినట్లు, కొట్టివేయబడినట్లు ప్రకటించాలి మనము. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఉపవాస ప్రార్థనలు ఈ నెలలో 2 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలు పెట్టడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. 14వ తేదీ, 15వ తేదీ. 14 సాయంత్రం 5:30 గంటలకి, 15వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయబడ్డాయి. 15వ తేదీ హాలిడే, ఇండిపెండెన్స్ డే. ఆ రోజున ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు భాషలలో ప్రార్థన ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా వచ్చేయాలి. హల్లెలూయా. మరి సాయంత్రం అయితే సంఘం మొత్తం అంతటికి కూడా తప్పకుండా మీరు సిద్ధపడండి. మీ కుటుంబముల నిమిత్తము, మీ యొక్క పరిస్థితుల నిమిత్తము, వ్యాపారముల నిమిత్తము 2 రోజుల పాటు దేవుని సన్నిధిలో మనకి ఏవేవైతే అడ్డంకులు ఉంటున్నాయో, ఏవైతే ఇరుకులు ఉంటున్నాయో, ఏ పరిస్థితులు అయితే ఉంటున్నాయో, 14వ తేదీ 15వ తేదీ సాయంత్రం 5:30 గంటల నుంచి ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండండి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేయండి. మెడికల్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి గైడెన్స్ తీసుకోవాల్సిందిగా నా దగ్గర కోరుతున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళబోతుంటున్నాం. యెషయా 48వ అధ్యాయం 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. అలాగే యెషయా 30వ అధ్యాయం 21వ వచనంలో, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు
వినబడును. ఆమేన్. హల్లెలూయా. గత కొన్ని వారములుగా దాదాపు 2 నెలల పైన అవుతున్నది మనము దేవుని రాజ్యము, అంటే దేవుని రాజ్యములో నివసించుట, చీకటి రాజ్యము, లోక రాజ్యము నుండి ప్రత్యేకింపబడి యేసయ్య నామమును విశ్వసించి బాప్తిస్మము పొందినటువంటి తరువాత మనము లీగల్గా, చట్టబద్ధముగా, న్యాయబద్ధముగా మనము దేవుని యొక్క రాజ్యములోనికి అడుగుపెట్టి దేవుని రాజ్య వారసులముగా మనము పిలువబడతాము. ఆమేన్. దేవుని రాజ్య వారసులమైనటువంటి మనము ఆ రాజ్యములో ఎలాగ మాట్లాడాలో, ఎలాగ బ్రతకాలో, ఎలాగ చూడాలో, ఎలాగ వినాలో, ఎలాగ నడవాలో, ఏ విధమైనటువంటి జీవిత శైలి, ఏ విధముగా మనము బ్రతకాలో ఒక్కొక్క అంశము గురించి మనము ధ్యానించుకుంటూ వస్తుంటున్నాం. అదే క్రమంలోనే మనము దేవుని రాజ్యములో వినుట, దేవుని స్వరము వినుట అనేటువంటి అంశముల మీద మన ధ్యానాన్ని మనము కొనసాగించుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. గత వారములలో పంచుకున్నాను ఏంటి అని అంటే, దేవుని స్వరము వినడానికి మనం మన ప్రాణ, ఆత్మ, దేహములను, అంటే ఈ శరీరమును, మనస్సును, మన యొక్క ఆత్మను ప్రత్యేకపరచుకోవాలి. దేవుని స్వరము వినుట సులువు, కఠినమైనది కాదు. ఆయన మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు. నేనెంతో కోరుచున్నాను, నా ఆజ్ఞలను నీవు గైకొనవలనని, నా స్వరము వినుటకు నీవు ఆశ కలిగి ఉండాలని నేనెంతో. హల్లెలూయా. నేనెంతో కాదు, నేను ఎంతో. హల్లెలూయా. తేడా ఉంటున్నదా లేదా? సోదరుడు పీటర్ చెప్పాడు, ఊరికినే హత్తుకోవడం, గట్టిగా హత్తుకోవడం. అవునా? అలాగే నేనెంతో అనేటువంటి మాట, నేను ఎంతో దేవుడు ఆశపడుతున్నాడు. సర్వమును సృజించినటువంటి దేవుడు ఆయన మాట వినడానికి మానవుని తయారు చేసినప్పుడు, ఆయన మాట్లాడితే మనకు వినాలి కదా, అందుకనే ఆయన చెవులను తయారు చేశాడు. ఆయన్ని చూడ్డానికి ఏం చేశాడు? కనులను తయారు చేశాడు. ఆయన హత్తుకోవడానికి శరీరంను తయారు చేశాడు. ఆయన అడుగులో అడుగు వేయడానికి కాళ్ళను తయారు చేశాడు ఆయన. హల్లెలూయా. నువ్వు కుడివైపున తిరగాల, ఎడమ వైపున తిరగాల, ఆయన చెబుతూ ఉంటే వినడానికి, ఆయన్ని చూడడానికి, ఆయనకి ఎలాగా మనం ఉండాలనుకున్నాడో అలాగ తయారు చేసేసాడు. ఈ హృదయం కూడా ఆయన ఎలాగ ఉండాలనుకున్నాడంటే, ఆయన హృదయములాగే ఫ్రీ థింకింగ్, స్వేచ్ఛా హృదయము, స్వేచ్ఛగా ఆలోచించేటువంటి గుణము దీనికి ఉండాలని ఆయన హృదయమునే, ఆయన జీవవాయువునే మన హృదయములలోనికి, మన శరీరములోనికి, మన ప్రాణాత్మ దేహములలోనికి ఆయన ఊదాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆశిస్తున్నాడు అనమాట, మనము ఒక బొమ్మలాగా, ఒక రోబోట్ లాగా, లేకపోతే ప్రాణమున్న జీవము లేనటువంటి వ్యక్తిలాగా మనము ఉండకూడదు అని చెప్పి ఆయన ఎలాగ చెబితే అలాగ నడవడానికి మనము తయారు చేయబడ్డాము. ఆమేన్. దానిని అంగీకరించి యథార్థ హృదయముతో, స్వేచ్ఛా హృదయముతో. హల్లెలూయా. బాగా గమనించండి. మన చిన్న ప్రశ్న, ఎందుకు దేవుడు ఏదెను వనములో వృక్షాన్ని పెట్టాడు, తినొద్దు అని అన్నాడు? అసలు ఆ వృక్షమే లేకపోతే ఉపయోగము లేదు కదా అని అంటే, నీ స్వేచ్ఛను పరీక్షించడానికి ఇక అవకాశమే లేదు. అర్థమవుతున్నదా? ఆ చెట్టు ఉన్నది కాబట్టే నువ్వు దేవునిని హత్తుకుంటావా, ఆ చెట్టును హత్తుకుంటావా? హల్లెలూయా. అర్థమైంది కదండి. ఆ చెట్టును తినడము వలన అందులో ఏమున్నాయి? మంచి చెడుల జ్ఞానం ఉన్నది. దేవుడు కూడా మంచి చెడుల జ్ఞానమును నీకు తెలియజేయగలడు. కానీ ఆయనకు విధేయత నీవు చూపుతున్నావా, చూపడం లేదా అనేది అందుకొరకే దానిని ఏర్పాటు చేశాడు, అంతే. హల్లెలూయా. అది పొయ్యి మీద పెనం పెడితే తల్లి ఏం చెబుతుంది? కాలుతుంది అని చెబుతుంది. పొయ్యి ముట్టద్దు అని కూడా తల్లి చెబుతుంది. నేను ముడతాను అని అంటే
కాలుతుంది అనేటువంటి బుద్ధి చెప్పేది ఎవరు? తల్లి. తండ్రి కూడా, ఇప్పుడు మన తండ్రి కూడా అలాగే బుద్ధి చెప్పాడు ఆదాముకి, తినవద్దు, తింటే ఇది అవుతుంది. బుద్ధి చెప్పడమే కదా అది, అవునా కాదా? అది తాకి తెలుసుకోవాలనుకున్నాడు, తాకాడు, పాపము, శాపము, మరణము, బోనస్గా గిఫ్ట్లన్నీ వచ్చేసాయి. హల్లెలూయా. ఆయనకు ఒకటే పెట్టుకోలే, మానవాళ్ళంతటికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన మామూలుగా చేయలేదు, అంత అన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు అన్నమాట సాతాను. హల్లెలూయా. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, కొత్త నిబంధనలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పెంతెకోస్తు దినమున ఆయన వచ్చి అందరి మీద ఆయన వాలాడో, అందరినీ ఆయన హత్తుకున్నాడో, నింపబడ్డారో, అప్పటి నుండి ఏం జరుగుతున్నదంటే మనము ఎలాగ నడవాలో, ఆత్మానుసారముగా ఎలా నడవాలో మనకు నేర్పించడం అనేది ప్రారంభమైంది. అనాథలుగా విడవబడలేదు, మనము నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసమును మనము కలిగి ముందుకు వెళ్తుంటున్నాం. ప్రతి స్టెప్ ఎలాగ వెయ్యాలో దేవుడు మనకు చెబుతాడు, ఎలాగ వెయ్యకూడదో, వేస్తే ఏమవుతుందో we have to search. గత వారంలో పంచుకున్నాను, హబక్కూకు దేవుని దగ్గరికి కంప్లైంట్లు తీసుకొని వెళ్తున్నాడు. ప్రభువా, నాశనం జరుగుతూ ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది, మోసం జరుగుతూ ఉంది, పాపిష్టులు అయిపోయారు, ఇట్లాంటి జనం మధ్యలో చచ్చిపోతున్నాను, నా చేత కావట్లేదు, నా పరిస్థితి ఈ విధంగా, వాళ్ళు చూసే శత్రువులు, ఏమి నా పరిస్థితి, ఏం జరగబోతుంటున్నది, గమ్యం, ఆలోచన, భవిష్యత్తు గురించి ఏం అర్థం కావట్లేదు ఆయనకి. వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. చేసిన తర్వాత ఏం చేస్తున్నాడంటే దేవుని మీద నింద మోపడం లేదు, ఆయన వెళ్ళి దేవుని దగ్గర కూర్చుంటున్నాడు. తేడా గమనించండి. మనమేం చేస్తాము, అన్ని దేవునికి కంప్లైంట్ చేసి చివరిగా ఇదంతా నీ వల్లనే జరిగింది. హల్లెలూయా. నువ్వే చేశావు ఇదంతా, నీ వల్లనే నాకు ఈ నష్టం, నీ వల్లనే నాకు ఈ కష్టం. హబక్కూకును చూసి మనం నేర్చుకోవాలి. అన్ని కంప్లైంట్స్ అన్ని చేసినటువంటి తర్వాత దేవుడు ఏమి చెబుతాడో వినడానికి ఒక ప్రత్యేకమైన చోటు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడనంటే, ఆయన ఏమి చెప్పునా అని ఎదురు చూస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడాలని అంటే కృత నిబంధనలో కూడా, మత్తయి సువార్తలో కూడా దేవుడు చెప్పాడు కదా, ప్రత్యేకముగా నీ రహస్యముగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని, ఎవరు? నువ్వు తలుపు వేసుకొని, ఎవరో ఉండవద్దు, ప్రత్యేక పరుచుకొని దేవుని సన్నిధిలో నువ్వు కూర్చో. హీ గైడ్స్ స్టెప్ బై స్టెప్, అడుగు తరువాత అడుగు దేవుడు నీకు ఏ విధముగా వెళ్ళాలో ఖచ్చితంగా చెబుతాడు. హల్లెలూయా. పాస్టర్ గారు చెబుతాడా అండి బైబిల్లో? అడుగు తర్వాత అడుగు, స్టెప్ బై స్టెప్, రోజు తర్వాత రోజు మనం ఎలా ఉండాలో, మన జీవితంలో పరిస్థితులు ఎదురైనప్పుడు, ఆ సంకటములన్నీ ఎదురైనప్పుడు ఏ విధముగా నడవాలో చెబుతాడా అండి? చెబుతాడు. నువ్వు నమ్మితే నీకు అది విడుదల చేయబడుతుంది. నీ అపనమ్మిక దేవుని యొక్క మాటకు అడ్డు గోడలాగా నిలుస్తుంది. చరిత్రలో, బైబిల్లో ఎక్కడ అద్భుతము జరిగినా బాగా గమనించండి. దేవుని స్వరము, దేవుని నడిపింపు, వాటితో కొన్నిసార్లు కొన్ని కండిషన్లు ఉంటాయి. ఎక్కడ అద్భుతం జరిగినా, అబ్రహాము దగ్గర, ఇస్సాకు దగ్గర, యాకోబు దగ్గర, యోసేపు దగ్గర, మోషే సమయంలో, యెహోషువ సమయంలో దేవుని స్వరము ఉంటుంది, దేవుని నడిపింపు ఉంటుంది, గాడ్స్ ప్రెజెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు కండిషన్స్ కూడా పెడతాడు. ఎక్కడైతే అది ఉంటుందో అక్కడ అద్భుతాలు ఎప్పుడు జరుగుతూనే వెళ్ళాయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మనం ఏంటంటే, శ్రమలు రాగానే, ఇబ్బందులు రాగానే ఏంటి అని అంటే వెనుదిరిగిపోతాం, తప్పిపోతాం, పక్కకు మల్లుకుంటాం. ఇప్పుడు శ్రమలు లేకపోతే అద్భుతం ఎక్కడుంది? హల్లెలూయా. శ్రమలు లేకపోతే ఎదుగుదలే లేదు. ఎదగాలని ఎంతమంది అనుకుంటున్నారు? శ్రమలు కావాలని ఎంతమంది అనుకుంటున్నారు? వద్దా? హల్లెలూయా. శ్రమల ప్రయాణము ద్వారానే మనం ఎప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూస్తుంటాం. ఒక బొగ్గు కోల్, అది భయంకరమైనటువంటి వేడిమి గుండా వెళితే గాని అది వజ్రముగా మార్చబడదు. ఎంత కాలితే గాని అది వజ్రముగా మార్చబడదు. అగాధ గర్భములో
అది కాలినటువంటి తరువాత అది వజ్రముగా మార్చబడుతుంది. హల్లెలూయా. అలాగే శ్రమల బాప్తిస్మములో ఎవరైతే ఆ పరిస్థితుల గుండా వెళతారో వారు దేవుని యొక్క సన్నిధిలో ప్రశస్తమైనటువంటి వజ్రముల వలె వారు మిలమిలా మెరుస్తూ ఉంటారు, రత్నముల వలె వారు మిలమిలా మెరుస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని ఇల్లు ఉన్నాయి, అవన్నీ కలిగి ఉండడం ఏం తప్పు కాదు, దేవుడిచ్చే ఆశీర్వాదములే. వాటిని బట్టి పరలోక రాజ్యంలో నీకు స్థానము నిర్ణయింపబడదు. ఎన్ని పరిస్థితుల గుండా వెళ్ళావు, నీ విశ్వాసమును కాపాడుకున్నావు, ఎన్ని పరిస్థితుల గుండా వెళ్ళి నీ యొక్క విజయమును దేవుడు లోకము చూచేటువంటి విశ్వాసము నీవు కాపాడుకున్నావు అనేటువంటి దానిని బట్టే నీ పరలోకములో నీకు బహుమానములు ఇవ్వబడడం జరుగుతుంది. హల్లెలూయా. పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు అండి దేవుడు స్టెప్ బై స్టెప్ బైబిల్లో అనేకమైనటువంటి సందర్భాలలో, ఒక సందర్భంలోనికి మనం వెళ్దాం. యెహోషువ 6వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య సందర్భం. ఏంటనంటే ఇశ్రాయేలు ప్రజలు ఒక చోటుకు వచ్చి నిలబడతారు. ఆ చోటు పేరించి ఎరికో. ఎప్పుడు మనం పాడుతుంటాం కదా, ఎరికో గోడలు, ఎరికో అయినా ఎర్ర సముద్రమైన గోడలైనా కూల్చబడును గాక. హల్లెలూయా. ఆ గోడలు ఎంత దృఢముగా ఉన్నాయి అని అంటే ఆ గోడల పైన ఒక సర్వే చెప్తుంది, ఒక రీసెర్చ్ చెప్తుంది. ఏంటనంటే ఆ గోడల మందం వచ్చి 2 ఎడ్ల బండ్లు తిరిగే అంత మందంలో ఉన్నాయంట అవి. ఏంటి, మామూలుగా మనము కట్టుకునే ఇట్లాంటి రాతి కట్టడాలు, లేకపోతే ఎక్కడో అక్కడ రాతి కట్టడాలు కాదు అవి. హల్లెలూయా. ఆ ఎరికో గోడలు ఎంత దృఢంగా ఉన్నాయనంటే ఒక 2 ఎడ్ల బండ్లు మినిమం ఒక్క దానిపైన ఒక్క ఎడ్ల బండి అంత మందముగా ఉన్నాయి. బాగా గమనించండి ఎంత దృఢంగా ఉన్నాయో అవి. అది ఆ ఎరికోను దేవుడేమో వెళ్ళండి స్వాధీనపరుచుకోండి, మీకు ఇచ్చేసాను దాన్ని అని చెప్పేశాడు. వాళ్ళందరూ వచ్చి ఎక్కడ నిలబడ్డారంటే ఎరికో గోడల దగ్గర నిలబడ్డారు. ఆ ఎరికో గోడల పైన ఏమో శత్రువులు, కింద ఏమో వీళ్ళు. ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది గెలవడానికి? పైన ఉన్న వాళ్ళకే ఎప్పుడైనా కూడా అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అందుకే కాశ్మీర్ గొడవ. ఎందుకంటే కాశ్మీర్ ఉండేటువంటి కొండలు అని, సియాచిన్ గ్లేసియర్స్ అని, అవన్నీ హై ప్లేసెస్లో ఉన్నాయి. అది ఇండియాలో భాగం. ఒకవేళ ఆడ ఏమీ లేదు, ఉత్త మంచు పర్వతాలు లేకపోతే ఎడారి మాదిరిగా ఉన్నది అని వదిలేశారనుకోండి, హై ప్లేసెస్ని శత్రువులు ఆక్యుపై చేసుకుంటే వాళ్ళకు ఈజీ అయిపోతుంది మనల్ని గెలవడానికి. కాబట్టి మన వాళ్ళు ఏమైనా కానీ ఆ ప్లేస్ను వదిలిపెట్టరు. ఎందుకంటే అది ఎత్తైన చోటు. బాంబులు వేయాలన్నా, యుద్ధం చేయాలన్నా పైనుంచి ఈజీగా కనపడతారు కదండి. హల్లెలూయా. అలా అందుకని ఇది పైన వాళ్ళకి అవకాశం ఉంది. వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు బాణాలు వేస్తారు, రాళ్ళు విసురుతారు, లేకపోతే తైలం వేసి కాల్చిపడేస్తారో, ఎన్నో అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. ఏం చేయాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆ పరిస్థితులన్నీ కూడా చూసినటువంటి తర్వాత యెహోషువ వచ్చి, అయ్యా ఏం చేయాలి మేము, మాకు అర్థం కావట్లేదు, నువ్వేమో వెళ్ళి స్వాధీనపరుచుకోమన్నావు, ఇక్కడ చూస్తే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, మేము ఏమన్నా ఆ గోడలు అంటుకుంటాయా, పోనీ పొయ్యి ఏమన్నా రంధ్రం చేద్దాము అని అంటే రంధ్రం చేయడానికి అవకాశం లేదు. ఆ కోట గోడల దగ్గర శత్రు సైన్యం అంతా కూడా ఆక్యుపై చేసుకొని ఉన్నది. పరిస్థితులు ఏవి కూడా అనుకూలం లేవు. నువ్వేమో మీకు ఇచ్చేసాను పొమ్మంటున్నావు, మేము ఏం చేయాలి? హల్లెలూయా. స్టెప్ బై స్టెప్ దేవుడు కొన్నిసార్లు చెప్పేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయనంటే మన ఆలోచనలకి, మన ఊహలకి అందవు, విచిత్రంగా ఉంటాయి. ఇంకా చెప్పాలి అని అంటే వెర్రిగా ఉంటాయి. హల్లెలూయా. అర్థమైంది కదండి. ఏం చేయమన్నాడంటే వాళ్ళకు, సరే జాషువా ఒక పని చెయ్యి, ఆ కోట గోడ చుట్టూ, ఆ పట్టణం చుట్టూ రోజుకొకసారి రౌండ్ అయ్యి 7వ రోజున మాత్రము ఉదయాన్నే లేచి 7 సార్లు రౌండ్ అయ్యి మందసం పెట్టుకో, యాజకులను పెట్టుకో, లెవీలను పెట్టుకో, సైన్యాన్ని పెట్టుకో. వాళ్ళు ఏమి కూడా మొదటి రోజు ఒక రౌండ్, రెండో రోజు ఒక రౌండ్, 6వ రోజు వరకు ఒక్కొక్క రౌండ్ అయ్యి 7వ రోజు 7 రౌండ్లు వేయండి. హల్లెలూయా. ఇలా చూడండి, మొదటి రోజు ఏం చేయాలా, రెండో రోజు ఏం చేయాలా, మూడో రోజు ఏం చేయాలా, స్టెప్ బై స్టెప్, డే బై డే గాడ్ ఈస్ గైడింగ్ దెమ్.
ప్రతి చోట కూడా అండి. హల్లెలూయా. సో ఎప్పుడైతే 7వ రోజున వాళ్ళు 7 సార్లు దాని చుట్టూ తిరిగారో దేవుడు అంటున్నాడు, అప్పుడు మీరు కేకలు వేయండి. బాగా ఊదండి, కేకలు బిగ్గరగా వేయండి. బాగా ఆలోచించండి. మనం ఆ చోటను ఉన్నామంటే ఏం ఆలోచిస్తాము? మనం ఇప్పుడు 2000 సంవత్సరాల అప్పటికి సరే, ఇప్పుడు 2000 సంవత్సరంలో మనం ఉంటున్నాం, 2023లో. కామన్గా ఆలోచించండి, మనం ఏం ఆలోచిస్తాము? ఇదంతా ఎందుకబ్బా, ఒక బాంబు పెట్టి వేల్చి పడేస్తాం అనుకుంటాం. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి, అప్పట్లో లేవు. మనం అక్కడ ఉన్నాం అనుకోండి, ఏం ఆలోచిస్తాము? దేవుడికి ఏమైనా ఆలోచన ఉందా? వెరీ అని లేకపోతే అర్థం కావట్లా. ఈ పని అసలు దేవుడేనా ఈ పని చెప్పిండేది? దేవుడేనా ఈ మాట చెప్పిండేది? ఏ జాషువా ఏమన్నా పొరపాటున మోసే దగ్గర నుంచి దేవుడు అంటే ఏదన్నా వినేశాడా? మోసే ఉన్నింటే బాగుండు. ఈయన పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఇంతవరకు అరణ్యంలో 40 సంవత్సరాల పాటు వాళ్ళు ఒక్కొక్కరుగా ఇంతకాలం ఉన్నాడు. మోసే ఏదో కాలం గడుపుతా వచ్చాడు. వెంటనే ఈయన టర్మ్ స్టార్ట్ అయిపోయింది. వెంటనే టర్మ్ స్టార్ట్ అయిపోతే ఈయన జాగ్రత్తగా విన్నాడా లేదో? హల్లెలూయా. లేకపోతే మనం ఇన్నిసార్లు తిరగాలంట, 7వ రోజు 7 సార్లు తిరగాలంట. అంటే ఏం జరుగుతుంది అప్పుడు? అర్థం, వాళ్ళకు గోడలు కూల్చబడతాయనే ఆలోచన కూడా ఉండదు. అర్థం, ఎలాగ జరుగుతుందో తెలియదండి, ఎలాగ జరుగుతుందో తెలియదు. దేవుడు వాళ్ళ దగ్గర నుంచి కోరుతున్నది విశ్వాసము, విధేయత. దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు నీకు మార్గములో ఏమి జరుగుతుందో నీకు అర్థము కాదు, కానీ గమ్యము మాత్రము విజయమే, అది స్థిరపరచబడుతుంది. ఇలా ఒక్క పని చేయమన్నాడు, ఒక కండిషన్ చెప్పాడు దేవుడు. మళ్ళీ ఏంటంటే 10వ వచనం, అందరు తెరవాలి బైబిల్. యెహోషువ 6వ అధ్యాయం 10వ వచనం. చాలా చక్కగా ఈ మాటలు, చాలా చక్కగా. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు. హల్లెలూయా. ఆ కండిషన్ పెట్టి యెహోషువ బతికిపోయినాడంటే, దేవుడు బతికిచ్చేశాడు యెహోషువాని. హల్లెలూయా. లేకపోతే ఏమైపోతుంది ఆ పరిస్థితి మొత్తము? ఆ మంద సముద్రమేమో ఉంటుంది, యాజకులు ఏమో ఉంటారు, వీళ్ళందరూ వెనకల ఉంటారు, కొన్ని లక్షల మంది వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నడుచుకుంటా మాట్లాడుకోండి అని దేవుడు ఇచ్చాడనుకో. ఆ రాయి చూసేవరా, రాయి అబ్బా ఎంత పెద్ద రాయిరా, దీన్ని ఎట్లా కూల్చేది? ఏదో యెహోషువ చెప్తా అన్నాడు, మనం ఏదో గుడ్డి గొర్రెల మాదిరిగా మేకల మాదిరిగా పోతా ఉన్నాము. హల్లెలూయా. అప్పుడెప్పుడో ఎర్ర సముద్రం, ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం, అంతే కదా, కొత్త జనరేషన్ ఇది. 40 సంవత్సరాల క్రితం ఎర్ర సముద్రం చీలిందంట. ఇప్పుడేమో యోర్దాను మాత్రం దాటి బాగానే వచ్చారు, బాగానే ఉంది. ఓల్డ్ జనరేషన్ మొత్తం పోయింది, కొత్త జనరేషన్ వచ్చింది. చూశారు, సంతోషమే, విశ్వాసం కలిగింది. కానీ అనుమానం అనేటువంటి అక్కుపక్షి ఊరికేనే ఉంటుందా? లోపట రెక్కలు కట్టుకొని మనసులో ఎగురుతానే ఉంటుంది. అది ఎట్లా కూలుతుంది? ఇది అవకాశం ఉందా? అవకాశమే లేదే. యెహోషువానేమో నమ్ముకొని మనం అందరం అడుగు పెట్టాము. వీళ్ళు చూసే పైన ఉన్నారు, ఈజీగా మనల్ని చంపేయగలరు, అవకాశమే లేదు. ఆలోచిస్తున్నారని జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇంకా మనం ఇంట్లో భర్త ధైర్యంగా ఉన్న కొన్నిసార్లు భార్య ఏవేవో పొడుస్తూ ఉంటది. ఇది జరగదు, అది జరగదు, ఇది లేదు. లేదా భార్య ధైర్యంగా ఉన్న భర్త భార్య మీద సనుగుతూ ఉంటాడు. ఇట్లాంటి మాటలే దేవుని పైన మనం ఏం చేస్తామనంటే, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు సనుగుతూ. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, దయచేసి మీరు మాట్లాడవద్దు. హల్లెలూయా. మీరు మాట్లాడనే మౌనముగా. నేను అందరికీ ఇచ్చే సజెషన్ ఈ వాక్య భాగంలో నుంచి ఏంటంటే, పొరపాటున నీ నోటిలో, నీ మనస్సులో అనుమానపు మాటలుంటే దయచేసి బయటికి పలకద్దు, మౌనంగా ఉండు. హల్లెలూయా. మౌనంగా ఉండు. నీ మనస్సులో గలిబిలి ఉన్నదా, ఒత్తిడి ఉన్నదా, అవమానం ఉంటున్నదా, ఇరుకుంటున్నదా, ఇబ్బంది ఉంటుందా, జరుగుతుందో జరగదో అనేటువంటి ఆలోచనలతో ఉంటున్నా, దయచేసి బయటికి పలకవద్దు. హల్లెలూయా. మౌనముగా ఉండు దేవుని సన్నిధిలో, మౌనముగా ఉండు. ప్రభువా ఏదైతే గాని చిన్నగా, అయ్యా నువ్వే కృప చూపు,
యేసయ్య దగ్గరికి ఒక తండ్రి తన కుమారుడిని తీసుకొని వచ్చినప్పుడు శిష్యుల దగ్గరికి అంటున్నాడు కదా, అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాను, కానీ నా కుమారుడిని ఎవరు కూడా బాగు చేయలేదు, వాడేమో నీళ్ళల్లోనూ అగ్నిలోనూ దుంకి మరణం అవ్వడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు, వాడు అప్పుడప్పుడు దుంకి నాశనం అవ్వడానికి వాడిని ప్రేరేపిస్తున్నది, దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అని అంటే పిలుచుకొని రండి అన్నట్టు. ఎప్పటి నుంచి ఈ సమస్య ఉన్నది అంటే చాలా కాలం నుంచి ఉంటున్నది. అలాగైతే నమ్మకం ఉన్నదా, నేను బాగు చేస్తానని అంటే నమ్మకం ఉండునట్లు నాకు ప్రార్థన చేయి, నాకు సహాయం చేయి. హల్లెలూయా. అదే ప్రార్థనే చేయి, ప్రభువా నమ్మకం కలుగునట్లు నాకు కృప చూపు, నమ్మకం కలుగునట్టు నాకు కృప చూపు, ధైర్యం ఇవ్వు ప్రభువా, నాకు సహాయం చేయి. హల్లెలూయా. ఎప్పుడైతే వారు 7 రోజుల పాటు విశ్వాసముతో మౌనముగా ఉంటూ దేవుడు అద్భుతము చేస్తాడు అని కొంతమందికి, అంతమందిలో ఎవరికో ఒక్కరికన్నా అనుమానం వచ్చిండదా? అనుమానం అందరికీ ఉంటుంది, విశ్వాసమే తక్కువగా ఉంటుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆ విశ్వాసమును ఎప్పుడైతే వారు తిరిగారో, స్టెప్ బై స్టెప్ గాడ్ లెడ్ దెమ్, స్టెప్ బై స్టెప్ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. వెంటనే ఎప్పుడైతే 7 రోజుల తర్వాత వారు కేకలు వేశారో, యెరికో గోడలన్నీ తునాతునకలుగా, హల్లెలూయా, గొప్ప కేకలు వారు వేయగా ఆ గోడలన్నీ కూడా నేల కూల్చబడ్డాయి. యేసు నామమున, గట్టిగా మనమందరం కూడా యేసు నామమున, నన్ను అడ్డగించే గోడలు, అప్పు గోడలు, రోగపు గోడలు, వ్యాధుల గోడలు, కుటుంబ సమస్యల గోడలు కూలిపోవునుగాక, అనారోగ్యపు గోడలు కూలిపోవునుగాక, ఎదుగుదలకు అడ్డముగా ఉన్న గోడలు యేసు నామమున కూలిపోవునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుచుకుందామండి. హల్లెలూయా. when we release ఇంతకు ముందు కూడా పంచుకున్నాను, we are releasing the power, we are releasing the authentication. మనం అధికారముతో దేవుని యొక్క నామమును బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి మనము మాటలు విడుదల చేస్తున్నప్పుడు ఆత్మీయమైనటువంటి లోకములో అడ్డు గోడలన్నీ, అపవాది క్రియలన్నీ, అపవాది కార్యములన్నీ నాశనమైపోతున్నాయి. విశ్వాసముతో దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. ఆమేన్. ఇంకొక చోట చాలా చక్కగా 2వ రాజులు 5వ అధ్యాయం మొదటి 14 వచనాలు, 2వ రాజులు 5వ అధ్యాయము మొదటి 14 వచనాలలో ఏంటనంటే, ఇశ్రాయేలు దేశము పైన రాజు ఉన్నాడు, కానీ ఆ రాజ్యము సిరియా రాజు యొక్క చేతుల్లోనికి వెళ్ళిపోయింది. సిరియా రాజులు వచ్చి ఆక్యుపై చేసి, ఇప్పుడు ఇశ్రాయేలు రాజు ఆ సిరియా రాజు కింద సామంత రాజుగా ఉన్నటువంటి రోజులు. ఆ దినాలలో ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఆ దినాలలో ఇశ్రాయేలు దేశంలో ఉండేటువంటి వాడు. ఈ సిరియా రాజు ఇశ్రాయేలు దేశం పైన దాడి చేసినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను, ఆడపిల్లలని, మగపిల్లలని, బలమైనటువంటి వారిని బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ రాజ్యానికి. వాళ్ళ రాజ్యంలో బానిసలుగా వాళ్ళ కట్టడాల కోసము, వాళ్ళ ఇంటి పనుల కోసం, వెట్టి పనుల కోసం పిలుచుకొని వెళ్ళారు. ఆ రాజ్యంలో, ఆ సిరియా రాజ్యంలో ఒక మంచి సైన్యాధిపతి ఉన్నాడు. రాజు తర్వాత రాజుకి మంచి మైటీ వారియర్, చాలా బలము కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు. అతడు ఎన్నో యుద్ధాలు రాజుకి దగ్గరుండి విజయం సాధించి పెట్టాడు. అతని మార్గంలో ఎవరు వచ్చినా కూడా ఓడిపోయేటువంటి విధముగా మంచి స్కీమ్స్ వేయగలిగినటువంటి వాడు, ధైర్యం కలిగిన వాడు, విజయాలు ఎన్నో సాధించాడు. కానీ పరిస్థితి ఏంటనంటే అందరితో కలిసి అతనికి భోజనం చేయడానికి వీలు లేదు, అందరితో కలిసి నడవడానికి వీలు లేదు. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి? అందరూ ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారనుకోండి, అసెంబ్లీ మీటింగ్ పెట్టుకున్నారనుకోండి, అందరూ అక్కడ కూర్చుంటే ఈయన వచ్చి వెనకాల కూర్చోవాలి. వాళ్ళందరూ ఈయనేమో అడుగుతారు, ఏం చేయాలయ్యా నయమాను ఏం చేయాలి? సో మనం ఇట్లా అనుకుంటున్నామని అంటే, లేదు రాజుగారు ఈ విధంగా గైడ్ చేస్తాడు. అంత జ్ఞానం కలిగిన వాడు. శత్రుముఖలు ఇట్లా ఉంటున్నాయి, ఎక్కడ మనం క్యాంప్ పెట్టుకుందామని అంటే, ఇదిగో పలానా చోట పెట్టుకుంటే ఈ విధంగా మనం జయించగలము. శత్రువుల యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికుల గుంపంతా ఒకవైపు వెళ్ళేది, ఈయన మాత్రము కొంచెం అందరికీ దూరంగా వెళ్ళాలి.
అందరూ ఒక చోట కూర్చొని తింటుంటారు, మాటలు మాట్లాడుతుంటారు, జోకులు వేస్తుంటారు, లేకపోతే అందరూ కూడా కలిసి పడుకుంటారు. కానీ ఈయన మాత్రము సపరేట్. కారణం ఏంటంటే నయమానుకు కుష్ఠరోగము, చర్మ వ్యాధి. ఆ దినాలలో కుష్ఠరోగం అతి భయంకరమైన రోగం. అది వచ్చినదా ఇంకా క్యూర్ లేదు, అవకాశం లేదు. ఇప్పటికీ మనం కొన్ని చోట్ల చూస్తాం, లెప్రసీ కాలనీస్ అని ఊరి బయట అనంతపురం దగ్గరలో ఉంది. అప్పుడప్పుడు మనం వెళ్ళి చారిటీ చేసి వస్తుంటాం. అక్కడ వాళ్ళకి ఏమన్నా కావాల్సినటువంటివన్నీ కూడా అక్కడ బళ్ళారి రోడ్లో అనుకుంటాను ఉన్నది, కళ్యాణ దుర్గం రోడ్డ, బళ్ళారి రోడ్లో ఉంటున్నది. సో అక్కడికి వెళ్ళి చేసి వస్తుంటాం. ఏంటి అని అంటే వాళ్ళని ముట్టడానికి కానీ వాళ్ళని ఆదరించడానికి కానీ ఇప్పుడు క్యూర్ ఉంది. ఆ దినాలలో లేదు. ఇప్పటికీ కూడా వాళ్ళని సపరేట్గానే పెట్టేస్తుంటున్నారు. ఆ దినాలలో ఇంకా భయంకరమైనది, వాళ్ళ గాలి సోకితే మాకు అంటుకుంటుంది అనేటువంటి భయం. కాబట్టి దూరం దూరం దూరం. ఎంతో జ్ఞానం కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, బలము కలిగిన వాడు, రాజుకు అతి ప్రియుడు అయినా కూడా ఇతనికి అవకాశం లేదు. ఇశ్రాయేలు దేశం నుండి బానిసలుగా వెళ్ళిపోయినటువంటి వారిలో ఒక చిన్నది ఉన్నది, బానిసగా తీసుకొని పోబడింది. ఆ అమ్మాయి అతని దగ్గర సేవలు చేస్తూ ఉన్నది. బానిసలకు అంత పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి అయినా, బానిసలు కుష్ఠరోగులైనా ఎవరైనా చేయాల్సిందే. ఇప్పుడు ఆయన ఇంట్లోనే ఆమె దాసత్వం చేస్తూ ఉంది. చెప్పినదే, అయ్యా నీకు అనారోగ్యం ఉంది, బాగానే ఉంది, కానీ మా దేశం ఇశ్రాయేలు దేశంలో ఒక ఆయన ఉన్నాడు ప్రవక్త. ఆ ప్రవక్త నాకు నమ్మకం ఉంది, అతని దగ్గరికి వెళ్ళారంటే మీకు బాగైపోతుంది, మీకు స్వస్థత కలుగుతుంది, మీకు బలం కలుగుతుంది, మీకు మీ చర్మరోగం అంతా వెళ్ళిపోతుంది, కుష్ఠరోగం వెళ్ళిపోతుంది అని అంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళి విన్నపం పెట్టుకున్నాడు అనమాట. సిరియా రాజు దగ్గరికి, అయ్యా ఎవరో ఉన్నాడంట ఒక ఆయన ఏదో ప్రార్థన చేస్తే, ముడితే, లేకపోతే ఏదో చేస్తే నాకు బాగా అయిపోతుంది, కాబట్టి ఏమన్నా ఒకసారి మాట్లాడతావా ఇశ్రాయేల్ రాజుకి అంటే, ఈ రాజు సిరియా రాజు లెటర్ రాస్తాడు, మా వాడు ఒకడు వస్తాడు, వానికి బాగు చేసి ఆరోగ్యం బాగు చేసి పంపించాలా. ఈ ఇశ్రాయేల్ రాజు పరిస్థితి, నేనేమన్నా దేవుణ్ణా? హల్లెలూయా. నేనేమన్నా వైద్యున్నా? కుష్ఠరోగం అది బాగు చేయగలిగినటువంటి వాడేవాడు? అర్థమవుతున్నదా చెబుతున్నటువంటి మాటలు? ఇప్పుడు కొన్ని వ్యాధులకు మందు లేదు మన కల్చర్లో కూడా. కొన్ని మందు లేనటువంటి వ్యాధులు చాలా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి సమయంలో. నీ దగ్గరకు వచ్చి దానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని క్యూర్ చెయ్యనంటే చేయగలడా? చెయ్యలేడు. ఇప్పుడు రాజు దగ్గరికి పంపించారు లెటరు. ఈ రాజు ఆలోచన ఏంటి? సో నా మీద మళ్ళీ యుద్ధం చేయాలనుకుంటున్నాడు, నన్ను నాశనం చేయాలనుకుంటున్నాడు. పరిస్థితి ఏంటి అని అంటే, అతనికి బాగు చేయాలంటే ఎవరు బాగు చేయగలడు? మేము బాగు చేయలేమని లెటర్ వెనక్కి పంపించాము అని అంటే, అతనికి ఏమన్నా వర్తమానం పంపించామంటే మా మీదకి యుద్ధం చేయడానికే ఇతడు ఈ ప్లాన్ చేసుకున్నాడు అనేటువంటి భయం ఈయనది. ముందుకు వెళ్ళలేడు, వెనక్కి వెళ్ళలేడు. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, ఎలీషా భక్తుడు ఆ రాజుకు ధైర్యం చెప్పి పంపించు, రమ్మని చెప్పు అని చెప్తాడు. వెళ్ళాడు. ఈయన ఎలాగెళ్ళాడంటే ఒక బెటాలియన్ వేసుకొని వెళ్ళాడు. ఈ నయమాను అనేటువంటి వ్యక్తి రథముల పైన, గుర్రముల పైన బాగా ఒక బెటాలియన్ వేసుకొని ఎలీషా ఉండేటువంటి చోటికి వెళ్ళాడు. హీ వాస్ థింకింగ్, ఆయన ఆలోచిస్తున్నాడు. సో బహుశా ఎలీషా వచ్చి నాకేదైనా ముడతాడేమో, నాకేమైనా పసురు పూస్తాడేమో, నన్ను ఏదైనా ఆయిల్తో అనైన్ చేస్తాడేమో, నా శరీరం అంతా కూడా ఆయన చేసిన తర్వాత కొంతకాలానికి బాగైతుందేమో, లేకపోతే ఏదైనా అద్భుతం జరుగుతుందేమో, ఈ ఆలోచనలతో ఆయన ఉన్నాడు. వెళ్ళాడు. వెళ్ళినటువంటి తర్వాత ఎలీషా తన యొక్క గుడారంలో, లేకపోతే అతడు ఉన్నటువంటి చోటన ఆయన లోపట ఉన్నాడు. దాసుని బయటికి పంపించాడు ఎలీషా. తన దగ్గర ఉన్నటువంటి సర్వెంట్ని బయటికి పంపించి, పలానా ఆయన వచ్చాడు అంటే, సరే వెళ్ళు, ఆయన్ని ఆ దగ్గరలోని యోర్దాను అనేటువంటి నది ఉంది, ఆ నదిలోకి వెళ్ళి ఒక 7 సార్లు మునుగుపో. ఎన్నిసార్లు? 7 సార్లు మునుగుపో. హల్లెలూయా. ఈయనకు భయంకరమైన కోపం వచ్చేసింది. ఏంటి? నేను నా బెటాలియన్ వేసుకొని, నేను ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో, ఎన్నో ఆలోచనలతో అలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది అనేటువంటి ఆలోచనలతో నేను నీ దగ్గరకు వస్తే నదిలో మునగాల? మా దగ్గర నదులు లేవు, మా దగ్గర పుణ్య నదులు లేవు. హల్లెలూయా. ఈ నీళ్ళల్లో మునగడానికి నేను రావాలా? వెంటనే కోపముతో, పొరపాటున ఆయన కోపముతో సిరియా దేశానికి వెళ్ళింటే నెక్స్ట్ పెద్ద యుద్ధమే జరిగేది.
ఇశ్రాయేలు దేశంలో నామరూపాలు లేకుండా అప్పుడే ముగించేసేటువంటి వాళ్ళు. ఆయన కోపంతో పోయాడు అనుకోండి, ఏం జరుగుతుంది పరిస్థితి అర్థమవుతున్నది కదా. పోని కనీసం ఏలియా అన్న వచ్చి చెప్పాడా, ఎలీషా అన్న వచ్చి చెప్పాడా? కాదు, సర్వెంట్ని పంపించాడు. నేను ఇంత పెద్ద కమాండర్ ఆఫ్ ద ఆర్మీస్ వచ్చి నేను నీ గుమ్మం దగ్గర నిలబడితే కనీసం గ్రీటింగ్ కూడా లేదు. హల్లెలూయా హల్లెలూయా. గ్రీటింగ్ కూడా లేదు. సర్వెంట్ని పెట్టి పంపించి సర్వెంట్తో చెబుతాడా ఆ నదుల్లో మునగమని? పదా వెనక్కి తిప్పు, రథం వెనక్కి తిప్పు, నువ్వు ఇంకా వెనక్కి పెద్ద చక్రం తిప్పు అనగానే వెంటనే ఆయన దగ్గర ఉన్నటువంటి వాడు, అయ్యా ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. ఆయన నీకేమన్నా కొండ మీద కోతినేమన్నా తీసుకొని వచ్చి ఏమన్నా చేయమన్నాడా? హల్లెలూయా. కొండ మీద కోతిని పట్టుకోవడం తేలిక అనుకుంటున్నారా? కాదు, చాలా కష్టం. అది ఎక్కడికే గుర్తుందో. అంత పెద్ద విషయాలు ఏం నీతో చెప్పడం లేదు కదా, ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని. ఒక్కసారి వెళ్ళి ఆ నదిలో మునగాలి అని చెబుతున్నాడు కదా. హల్లెలూయా. ఒక్కసారి వెళ్ళి ఆ నదిలో మునగాలి అని చెప్తున్నాడు. చాలా చిన్న పనే కదా, ఒక్కసారి ప్రయత్నించు, ఆలోచించు. కొన్నిసార్లు ఆవేశం వస్తాయండి దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు. మన ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా. ఇగో ప్రాబ్లమ్స్తో చాలామంది ఆరోగ్యం పొందుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా, వాస్తవం చెబుతున్నానండి. కొన్నిసార్లు అయ్యా ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకో, ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, లేదనా లేదు. కానీ నీలో ఉన్నటువంటి నీ జీవిత శైలిని మార్చడానికి, నీలో ఉన్నటువంటి అహమును గర్వమును కొట్టివేయడానికి, నీ జీవితంలో దేవునికి లోబడేటువంటి గుణము తీసుకుని రావడానికి దేవుడు కొన్నిసార్లు నీకు ఆ ఉపవాసముల ద్వారా వెళ్ళినప్పుడు, ఆ యొక్క దేవునితో హత్తుకునేటువంటి చోటున అది దయచేయాలని అనుకుంటున్నప్పుడు, హల్లెలూయా, ఆ స్థితిలో నువ్వు వెళ్తేనే నీకు అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. లేకపోతే నువ్వు ఏదో ఆ పర్వతములకు, హిమాలయ పర్వతాలు ఎక్కమని ఏమన్నా చెబుతున్నాడు దేవుడేమో. ఆయన సన్నిధిలో ఒక గదిలో ఒక రహస్యమైన ప్రాంతంలో నువ్వు వచ్చి కూర్చో, నీతో నేను మాట్లాడతాను, నీకు స్వస్థతను శీఘ్రంగా ఇస్తాను, నీ యొక్క ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల కలగజేస్తాను, కావలసిన దానికన్నా అధికముగా దయచేసేటువంటి దేవుని మనం కలిగి ఉన్నామని దేవుడు చెబుతూ ఉంటే వీఆర్ నెగ్లెక్టింగ్. కొన్నిసార్లు దేవుడు కఠినమైన పరిస్థితులే చెప్తాడు. అబ్రహాముకు చెప్పాడు, నీ కుమారుని వెళ్ళి నువ్వు బలిగా అర్పించు. కఠినమైనటువంటి పని, అతి భయంకరమైనటువంటి పని. కొన్నిసార్లు అతి తేలికైన పనులు చెప్తాడు, వెళ్ళి నీళ్ళల్లో మునుగు, నువ్వు నయమాను ఎల్లు నీళ్ళల్లో మునుగు. సింపుల్ థింగ్. హల్లెలూయా. యువర్ మిరకల్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క చేతులలో ఉంటున్నది. ఎప్పుడైతే నువ్వు విధేయత చూపుతావో నీ జీవితంలో దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్య కార్యములను జరిగించగలడు. హల్లెలూయా. కొంతమంది దేవుని మందిరమునకు రాకోకుండా నాకు స్వస్థత కావాలి, విడుదల కావాలి, విజయం కావాలి. అయ్యా, నువ్వు సన్నిధిలో నీకు వస్తేనే విడుదల ఇవ్వాలని ఆయన చేతిలో పెట్టుకొని ఉన్నాడు. ఆలోచిస్తున్నారా చెబుతున్నటువంటి మాటలు? దేవుడు అడ్వాంటేజ్ తీసుకోడండి. నీ జీవితాన్ని మార్చాలని ఆయన ఆలోచిస్తాడు. కానీ కొంతమంది ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా మనకు అవసరమైపోతే, డబ్బులు అవసరమైపోతే వాళ్ళ పనులన్నీ చేయించుకుంటారు. గుర్తుందా? అవునా కాదా? వాళ్ళకు లోబడి ఉండాలని ఆలోచిస్తారు, వాళ్ళకు బానిసలాగా ఉండాలి. అట్లాంటి ఆలోచన, అడ్వాంటేజ్ దేవుడు తీసుకునేవాడు కాదు. నీలో మార్పు రావాలని, నీ హృదయం మార్పు చెందాలని, విధేయతలోనికి వెళ్ళాలని, ఉపవాసములలోనికి వెళ్ళాలని, నీ జీవితంలో కొన్ని పరిస్థితులలో నీ జీవితము మార్చబడాలనేటువంటి ఆలోచనే తప్ప ఎన్నడూ కూడా ఆయన నిన్ను తక్కువ చేసి చూచేవాడే కాదు. హల్లెలూయా. ఇంకా ఆయన నిన్ను హెచ్చించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎలా దీనిని మనం వెళ్ళాడు, ఈ నయమాన్ వెళ్ళాడు, సరే ఏదో వచ్చాము, ఇంత దూరం వచ్చాము, ఇంకా వచ్చాము అయిపోయింది. ఆ దైవజనుడు చెప్పాడు, ఇంకేమీ చేసేది ఏమీ లేదు. అయినా కూడా నువ్వు చెబుతున్నావు కాబట్టి, ఎవరు? సర్వెంట్. నువ్వు చెప్పావు కాబట్టి ఒకసారి ట్రై చేస్తా. వెళ్ళాడు, ఒకసారి మునిగినటువంటి తర్వాత చూసుకున్నాడు, నో చేంజ్. కొంచెమన్నా కాళ్ళ దగ్గర అన్నా మారాల కదా. 7 సార్లు అన్నాడు కాబట్టి కొంచెమన్నా అవుతుందనే ఆలోచన ఉండొచ్చు కదా. ఒక వేళ్ళన్నా, కాళ్ళన్నా, హల్లెలూయా, ముఖమన్నా బహుశా తెలియదు కదా. హల్లెలూయా. కానీ ఏదైతేనేంటి, అవిధేయతలో విధేయత చూపించాడు, ఆక్రోశముతో విధేయత చూపించాడు, కోపముతో విధేయత చూపించాడు. ఇష్టము లేకపోయినా కూడా
విధేయత చూపించాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవు లోబడినప్పుడు నమ్మకముతో, విశ్వాసముతో, హంబుల్నెస్తో నువ్వు లోబడినప్పుడు, తగ్గించుకుని లోబడితే ఇంకెన్ని అద్భుతాలు దేవుడు జరిగించగలడు. దేవునికి ఇష్టం లేదండి మనము అనారోగ్యములతో జీవితము కొనసాగించడము, వ్యాధులతోనూ, అప్పులతోనూ, ఇరుకులతోనూ, ఇబ్బందులతోనూ ఆయనకి ఇష్టము లేదు. కొంతమంది ఆలోచనలు ఇలాగనే ఉండాలేమో, మా తల్లిదండ్రులకు అనారోగ్యం ఉంది కాబట్టి నాకు కూడా ఈ అనారోగ్యము సంక్రమించింది అనేటువంటి తప్పుడు ఆలోచనలతో జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఈ రోజున నీ ఆలోచనను నీవు మార్చుకున్నామో. నీ తండ్రి, ఇప్పుడు నీ తండ్రి ఎవరు? యేసయ్య. ఆయనలో రోగమున్నదా? మరి ఆయన వారసుడవైనటువంటి నీవు స్వస్థతకు వారసుడవు. హల్లెలూయా. ఆయన ధనవంతుడు. ఆమేన్. కాబట్టి ఆ ధనమునకు వారసుడవు నిన్ను నన్నుగా చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. స్టెప్ బై స్టెప్ ఈ గైడ్స్. కానీ దేవుని మాటలను అపార్థం చేసుకునేటువంటి కోవలు, మార్గములు, ఆలోచనలు, పద్ధతులు ఎన్నో వచ్చేసాయి. ఇప్పుడు మనకు ఓపిక లేదు, సహనము లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి కనీసము ప్రతిరోజు కనీసం 1 గంట, ఎంత పక్కన వాళ్ళతో చెప్దాం, కనీసం 1 గంట, కనీసం గట్టిగా గట్టిగా కనీసం 1 గంట దేవుని సన్నిధిలో గడిపేటువంటి అనుభవమే లేదు. మనకంత ఫాస్ట్ ఫుడ్ కావాలా, షార్ట్ కట్స్ కావాలా మనకు. ఏంటి షార్ట్ కట్స్? ఫాస్ట్ ఫుడ్, షార్ట్ కట్స్. మనం వెళ్ళి ప్రభువా ఇదిగో నాయనా, నేను ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను, నీ సన్నిధిలోనికి వచ్చాను ప్రభువా, ప్రార్థన చేస్తున్నాను యేసు నామములో తండ్రి, ఇదిగో ప్రభువా బైబిల్ చేతిలో పట్టుకొని ఉన్నాను. వెంటనే బైబిల్ తెరవగానే నాతో నువ్వు మాట్లాడాల ప్రభువా. హల్లెలూయా. అట్లా ఒక వ్యక్తి చేశాడు ఒక వ్యక్తి. చెయ్యగానే ఆయనకు ఒక వాక్యం వచ్చింది. ఆ వాక్యం ఏందో అందరం తెలుద్దాం ఇప్పుడు. ప్రసంగి 1వ అధ్యాయం. వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాడు, ఆలోచించాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, కళ్ళు మూసుకున్నాడు. కనులు మూసి బైబిల్ ఇలాగ తెరిచేసి, ప్రభువా ఇదిగో నా వేలు ఈడబెడుతున్నాను, ఈ వాక్యము నాతో మాట్లాడాలి, ఈ వాక్యమే నువ్వు ఏమి చెబితే అది ప్రభువా. హల్లెలూయా. వెంటనే అతనికి ప్రసంగి 1వ అధ్యాయము 2వ వచనం దగ్గరికి అతని వేలు పోయిందనమాట. వ్యర్థమని ప్రసంగి చెబుతున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఏ విషయం అయిపోయాడు ఈయన? వ్యాపారము మొదలు పెట్టాలని పోయాడు. మొదలు పెట్టాలంటే ఆయనకి ఏమొచ్చింది? వేస్ట్. ఆల్ ఈజ్ వేస్ట్. అంతా వ్యర్థమే. ఏ పద్ధతిలో అయితే వెళ్ళాడు? హల్లెలూయా. ఆలోచించండి, ఏ పద్ధతిలో వెళ్ళాడైనా? ప్రభువా నేను మాట్లాడుతున్నాను, నువ్వు నాతో మాట్లాడాలా, ప్రార్థన చేసుకుంటున్నాను, 1 నిమిషం తెరిచి ఇంకో బైబిల్, అది కూడా ఎలాగా, అది లక్కీ ట్రిప్ తీసినట్టు అనమాట. ఇడ పెట్టుకొని ఆ ప్రభువా ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాను, నువ్వు మాట్లాడాలా. ఏం మాట్లాడాలంటే వ్యాపారము ప్రభువా, అది వేర్లు తన్ని ఎదిగి ఫలించినట్లు నువ్వు మాట్లాడు ప్రభువా, ఇదిగో ఆవిడ కనపడాలి ప్రభువా. ఏమొచ్చింది అక్కడ? వేస్ట్. ఆల్ ఈజ్ వెయిన్. అంతా వ్యర్థమే అని వచ్చింది. ఏం చేశాడంటే వెంటనే, అయ్యయ్యో ప్రభువా సరిగా ప్రార్థన చేసుకోలేదు ప్రభువా, కళ్ళు మూసుకొని ఎక్కడెక్కడో పెట్టేశాను, ఈసారి నేను తెరుస్తాను, ఓ ప్రభువా ప్రార్థన చేసుకుంటా, వెంటనే నువ్వు నాకు మాట్లాడు. ఇంకోసారి కూడా మళ్ళీ కళ్ళు మూసుకొని బైబిల్ తెరిచేసి ప్రార్థన చేసి, ఈసారి ఎక్కడికి పోయిందంటే ఇర్మియా 50వ అధ్యాయం 40వ వచనం. ఇర్మియా 50వ అధ్యాయం తెరవాలి, అందరు తెరవాలి, బాగా తెరవాలి, బైబిల్ తెరవాలి. తెరవకపోతే ఎట్లాగా? బైబిల్ లేదా మీ దగ్గర? హల్లెలూయా. 50వ అధ్యాయం. ప్రతి ఒక్కరికి సొంత బైబిల్ ఉండాలి, కుటుంబానికి బైబిల్ కాదు, ప్రతి ఒక్కరికి సొంత బైబిల్ ఉండాలి. 50వ అధ్యాయం 40వ వచనం. యెహోవా వాక్కు ఇదే. అతని వ్యాపారం గురించి వస్తూ ఉంది. యెహోవా వాక్కు ఇదే,
సొదొమను గొమొర్రాను వాటి సమీప పట్టణంలో దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడును అక్కడ కాపురం ఉండకపోవును, ఏ నరుడును దానిలో. హల్లెలూయా. ఏమైపోయింది ఇప్పుడు? తెరవగానే సొదొమ గొమొర్రా నాశనమై అగ్గి చేత బుగ్గిపాలైపోయినట్లు వ్యాపారంలో అలాగుంటుంది. మిస్అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును అపార్థము చేసుకొనుట, దేవుని యొక్క స్వరము వినడానికి మనము ఎన్నుకునేటువంటి మార్గములు ఉంటున్నాయి చూసారా? ఆ మార్గములే వ్యర్థమైన మార్గములు. మేబీ బహుశా నీకు చదువు రాక, నీకు అంత జ్ఞానము లేక, నీకు అంత తెలివి లేక, నువ్వు కేవలం ప్రార్థన చేసుకుంటూ బహుశా అయ్యా నాకు తెలియదు అని ఎప్పుడైనా నువ్వు దేవుని వాక్యాన్ని పక్కన వాళ్ళతో చదవడానికి ఇచ్చినప్పుడు అవి బహుశా పని చేసిండొచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే నేను కూడా ఈ పని చేశాను దేవుని నమ్ముకున్నటువంటి కొత్తలో. ఇక్కడ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ నా అంచనా ప్రకారం ఈ పని చేసే ఉండింటారు. చేయలేదా? చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఎత్తండి, మిమ్మల్ని చూడాలని. హల్లెలూయా. ఐ ఫీల్ ఈవెన్ సో మెనీ బిగ్ బిలీవర్స్, లేకపోతే పెద్ద పెద్ద దైవజనులు కూడా వారి యొక్క ఆత్మీయ స్థితి, ప్రార్థన, లేకపోతే వారు దేవుని నమ్ముకున్నటువంటి కొత్తలో ఇటువంటి పనులు చేసి ఉంటారు. ఇట్ మే బి వర్క్డ్, అది పని చేసిన, ఇట్ మైట్ బి అది పని చేసిండొచ్చు, అందులో తప్పేమీ లేదు. కానీ దానికే హత్తుకొని ఉన్నట్లయితే, అలాగనే ఒక 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలు అవుతున్నా కూడా నువ్వు ఇంకా అదే ఆత్మీయ స్థితిలో ఉండి ప్రార్థన లేమితో, లేకపోతే ప్రార్థన సరిగా లేక అలాగనే తెరుచుకుంటూ కూర్చుంటున్నావా? అది సరైనది కాదు. మీరు ప్రతి ఛానల్లో దైవ సువార్త చూస్తున్నారు. ఏ దైవజనుడైనా కానీ ఈ విధంగా మీరు బైబిల్ తెరిచి ఓపెన్ చేసేసానే దేవుడు మీతో మాట్లాడతాడు, ఏది పడితే అది ఓపెన్ చేసేసానే దేవుడు మాట్లాడతాడని ఎవరైనా చెప్పారా? సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆ విధంగా ఓపెన్ చేసి మనము డైరెక్ట్గా ఏదో ఒక చోట వేలు పెట్టేసి ఏదో ఒక పేజీ తెరిచేసి నీకు చదువు లేదు, జ్ఞానం లేదు, కొత్తగా నమ్ముకున్నావు, ఆ పరిస్థితి లేదు, దేవుడు నీతో ఎలాగో ఒక మాట్లాడాలని, నువ్వు చిన్నపిల్లాడివి కాబట్టి నీకు గోరుముద్దలు ఆయనే కలిపి నోట్లో పెడతాడు. హల్లెలూయా. లేదు, నీకు ఇప్పుడు 10 ఏళ్ళు వచ్చింది, 10 ఏళ్ళు అయ్యింది, నువ్వు స్నానం చేయగలవు, నువ్వు చదువుకోగలవు, నువ్వు తినగలవు, నువ్వు కలుపుకోగలవు, ఇప్పుడు కూడా గోరుముద్దలే పెడతారా? వచ్చి గోరుముద్దలు పెడతాంటే మమ్మీ ఒకటి పెడుతుంది, 2వ దెబ్బకి ఇస్తుంది. తినపారా? చేతులేవా? హల్లెలూయా. ఇంకొక ఆయన వెళ్ళాడు, అయ్యా ప్రభువా నేను వచ్చాను, ఇప్పుడు దయచేసి నా పాపాలను క్షమించు, నా విరోధులు ఉంటున్నారు ప్రభువా, వాళ్ళని మాత్రం నువ్వు విడిచిపెట్టద్దు, వాళ్ళని మాత్రం నువ్వు ఏదో ఒకటి చేయాలి ప్రభువా, నేనైతే పాపాలు చేశాను, నా పాపాలని క్షమించాను. ఇంకొక ఆయన వచ్చాడు దేవుని దగ్గరికి, నువ్వు నాతో ఇప్పుడు బైబిల్లో మాట్లాడాలి ప్రభు. ఏమది? బైబిల్లో మాట్లాడాలి. హల్లెలూయా. మాట్లాడాలి. వెంటనే ఇంకొక వాక్యం, ఇర్మియా 50వ అధ్యాయం 31వ వచనం. అదే అధ్యాయంలో ఇర్మియా 50వ అధ్యాయం 31వ వచనం ఒక మాట వచ్చింది, ప్రభువును సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వాక్కు ఇదే, గర్విష్ఠుడా. ఏమొచ్చింది అక్కడ? హల్లెలూయా. గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను, నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది అని వానికి వచ్చింది. వాడి పరిస్థితి ఏమిగా, దేవుడు ఇది కాదులే మాట్లాడేది నాతో అని పేపర్ తిప్పేవాడు వాడు. డోంట్ లెట్ బై లైక్ దిస్. ఈ విధముగా మనము గాడ్ విల్ గైడ్ స్టెప్ బై స్టెప్, అడుగు తర్వాత అడుగు ఆయన గైడ్ చేస్తాడు. కానీ ఇట్లాంటి మార్గములలో మనం వెళ్ళకూడదండి. చాలా 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 మంది ఏంటి అని అంటే జరుగుతున్న పరిస్థితి ఏంటి అని అంటే, దేవుని దగ్గర కనిపెడితే దేవుడు మాట్లాడతాడు. లాటరీ చీటీలు ఎత్తద్దండి దేవుని దగ్గరకు వచ్చి. హల్లెలూయా. బైబిల్లో పాత నిబంధనలో బహుశా చీట్లు వేసేటువంటి పద్ధతి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు రాకమునుపే, ఆయన అందరి మీదకి రాకమునుపే అపోస్తలులు చీట్లు వేశారు. ఎవరిని ఎన్నుకోవాలయ్యా? ఒకడు మిస్ అయిపోయాడు 12 మందిలో, అతని స్థానంలో ఎవరిని ఎన్నుకోవాలని 2 పేర్లు రాసేశారు. వాళ్ళిద్దరు కూడా ఎవరు?
ఆల్రెడీ యేసుతో పాటు ఆయన ప్రయాణంలో ఉన్నటువంటి వారు 3.5 సంవత్సరముల పాటు ఆయనతో కలిసి ఉన్నటువంటి వారు, వారిలో ఎవరిని ఎన్నుకోవాలని చాలామంది ఇప్పటికీ వెన్నుకునే మార్గములు దేవుని దగ్గర దేవుని చిత్తమా కాదా, ఎస్ ఆర్ నో, ప్రభువా ఇది నీ చిత్తం అయితే ఎస్ అని రావాలి, కాకపోతే నో అని రావాలి. చీట్లేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళకి ఇచ్చేటువంటి సలహా 2 నో వేసేసేయండి, ఎస్ అని వచ్చింది అనుకోండి దాంట్లో, అప్పుడు దేవుని చిత్తమే. అర్థమవుతున్నదా నేను చెప్తున్నది? లేదా 2 ఎస్ అని వేసేసేయండి, సరిపోతుంది కదా. అంటే నువ్వు డిసైడ్ చేస్తున్నావు, నువ్వు రాస్తున్నావు, నువ్వు ఎత్తుతున్నావు. సాతాను ఇక్కడ ఈజీగా మనల్ని డీవియేట్ చేసేస్తాడు, చాలా చాలా తేలికగా. లేకపోతే ఉదయాన్నే లేవగానే క్యాలెండర్లో ఒక వాక్యం, ప్రభా ఈరోజు ఈ వాక్యం చూస్తున్నాను, ఇదే నీ చిత్తము, ఇదే నీ మార్గం, ఇదే నువ్వు బోధిస్తున్నావు. అయ్యా క్యాలెండర్లలో రాసేటువంటి మాటలన్నీ ఆశీర్వాదమే ఉంటాయి, ఒక్కటి కూడా నిన్ను గద్దించేది ఉండదు. చూసారా ఎప్పుడైనా గద్దించేటువంటివి క్యాలెండర్లో? దాంట్లో వెతికి ఆశీర్వాదపు మాటలే రాస్తారు. ఎందుకది? నీకు ఎంకరేజ్మెంట్ కోసం అది ఇస్తున్నారు. దేవుని చిత్తం తెలుసుకోవడానికి క్యాలెండర్ లేదు. క్యాలెండర్ని చూడొద్దు, దేవుని చిత్తం తెలుసుకోవడానికి క్యాలెండర్ని దయచేసి చూడవద్దు. నీవు ఆత్మలో బలపడడానికి, హల్లెలూయా, నీకు కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం, అంతే తప్ప క్యాలెండర్లో దేవుని చిత్తం వెతికేటువంటి పద్ధతి పెట్టుకొనవద్దు. అది సరైన మార్గము కాదు. హల్లెలూయా, అర్థమవుతున్నదా అండి? గాడ్ విల్ గివ్ ద కన్ఫర్మేషన్స్ ఫ్రమ్ సో మెనీ ఛానల్స్. దేవుడు స్థిరపరచబడినటువంటి దేవుని చిత్తానికి దేవుడు ఏదైతే నీతో చెబుతాడో ఆ తరువాత క్యాలెండర్ నుంచి మాట్లాడతాడు, బైబిల్ నుంచి మాట్లాడతాడు, లేకపోతే స్నేహితుల దగ్గర నుంచి మాట్లాడతాడు. నీతో మొదట మాట్లాడతాడు దేవుడు, తరువాత దానికి ఆయన స్థిరపరుస్తాడు. ఎలా వెతకాలయ్యా దేవుని చిత్తం? దేవుని దగ్గరికి వెళ్ళయ్యా, ప్రార్థన చేయి, కొన్ని గంటల పాటు కూర్చో, కొన్ని రోజుల పాటు కూర్చో, కొన్ని గంటల పాటు బైబిల్ చదువు. ఏదైనా నువ్వు ప్రారంభించాలన్నా, మొదలు పెట్టాలన్నా, చెయ్యాలన్నా దేవుని దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం ప్రారంభించు. ఒక వ్యక్తి ఇలాగనే, ప్రభువా నేను ఏ బిజినెస్ హంబుల్ హార్ట్తో అని దేవుని దగ్గర ఉపవాసములో కొన్ని వారముల పాటు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, దేవుణ్ణి అడిగినటువంటి సమయంలో వాక్యము తెరిచి చదువుతూ ఉంటున్నప్పుడు ఆయనకి ఏమొచ్చినదంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అనేకమైనటువంటి చోట్ల ఆయనకు ఆ మాట కనపడడం ప్రారంభించింది. ఆయనకు అర్థం కాలేదు. అనేకమైనటువంటి చోట్ల వాస్తవంగా జరిగినటువంటి సంఘటన ఇది. దేవుని దగ్గర ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసి తన వ్యాపారం ఏం మొదలు పెట్టాలి, తన దగ్గర పెద్ద డబ్బు లేదు, ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర అడగడం ప్రారంభించాడు. కూర్చున్నాడు, ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటున్నాడు. ఆయనకు ఒక వాక్యం ఎప్పుడు సారికి మనకు వస్తున్నది, జ్ఞాపకం వస్తున్నది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనేటువంటి మాట అతడు పంచుకున్నటువంటి సాక్ష్యం. ఆయనకేమీ అర్థం కాక ఒకనొక రోజున సాయంత్రకాల సమయంలో సముద్రపు తీరాన అతను నడుచుకుంటూ పోతుంటున్నాడు. వెంటనే ఆత్మలో హృదయం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు చేసేటువంటి సంస్థ ఒక చిన్న కనపడింది అతనికి. వెంటనే అతనికి తన హృదయములో ఒక వెలుగు వచ్చినది. అయ్యా నేను లోకమునకు ఉప్పై ఉన్నాను, ఏం మొదలు పెట్టాలో కూడా తెలియని పరిస్థితులలో గమనించండి, అతడు ఉప్పు బిజినెస్ మొదలు పెట్టాలని ఆలోచనలోనికి వచ్చింది. దట్ ఈస్ హౌ గాడ్ లీడ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. ఆయనకు ఆ విధంగా ఉన్నది, నాకు ఇంకొక విధంగా ఉన్నది, ఇంకొకరికి ఇంకొక విధంగా ఉంటుంది. అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవలసినదే. హల్లెలూయా. వెంటనే వ్యాపారం మొదలు పెట్టాడు. ఆ పట్టణములో అందరికంటే అతి గొప్ప ఉప్పు ఉత్పత్తిదారుగా ఉప్పు బిజినెస్ మొదలుపెట్టి మంచి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, అర్థమైందా? ఆ స్థితిలోనికి వెళ్ళిన తర్వాత ఒక రోజున సముద్రం పొంగి ఆ గోడౌన్లు అన్నీ కూడా ఉప్పు దాని పక్కనే ఉంటాయి కదా, కామన్గా ఉప్పు తయారు చేసి ఉంటారు. ఆ గోడౌన్లలోకి మొత్తం వాటర్ వచ్చి ఉప్పు అంతా నీళ్ళలో కరిగిపోయింది, మొత్తం లాస్ అయిపోయింది. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ అదే బిజినెస్ని మొదలు పెట్టాడు. మళ్ళీ దేవుడు బహుగా దీవించాడు. అర్థమవుతున్నది కదా? ఈ మాటను అతను పొందుకోవడానికి, దేవుని దగ్గర నుంచి గైడెన్స్ను పొందుకోవడానికి మొదట ఏం చేశాడు? దేవుని సన్నిధిలో కనిపెట్టడము మొదలు పెట్టాడు. లాటరీ చీటీలు ఎత్తడం లేదు, బైబిల్లో నుంచి ఇలాగ తెరిచేసి చేయమని చెప్పడం లేదు, అన్ని మార్గములు అన్ని ఆలోచనలతో అతడు వెళ్ళడం లేదు. చాలా 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 ఆలోచనలు ఉంటున్నాయి చూసారా?
ఎక్కడ పడితే అక్కడ బైబిల్లో నుంచి ఒక వాక్యం తీసి, లేకపోతే క్యాలెండర్లో చూసేసి, లేకపోతే ఇంకొక మార్గములు, సో మెనీ అట్లాంటి మార్గములలో మనము ఎన్నటికీ కూడా మనము లాటరీ చీటీలు దయచేసి ఎత్తద్దండి. క్యాజినోలు, గ్యాంబిలింగులు ఇట్లాంటివి చేయొద్దండి. ఇంకొంతమంది ఏంటి అని అంటే, ప్రభువా ప్రార్థన చేస్తున్నాను, నేను కొన్నటువంటి లాటరీ నెంబర్కే నాకు లాటరీ తగలాలి. ఐ హ్యావ్ సీన్, నేను అటువంటి వారిని చూచాను. అసలు లాటరీ టికెట్లు కొనడమే దైవ చిత్తానుసారము కాదు. హల్లెలూయా. మనకు ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి రావాలి. గ్యాంబ్లింగులు, పేకాటలు, లాటరీ టికెట్లు, మటకాలు, లేకపోతే రకరకాలైనటువంటి డబ్బు దుర్మార్గముగా సంపాదించేటువంటి మార్గములు, ఇవన్నీ ఏం చేయనంటే బాగా గమనించండి. వీటిల్లోనికి వెళ్ళావా, ఈ లాటరీ టికెట్ తగలకపోతే ఇంకొక లాటరీ టికెట్ కొనడము, ఈ నెంబర్ పోకపోతే ఇంకొక నెంబర్ని తీసుకోవడం, దురలవాటుకి, చెడు అలవాట్లకి అవి చేసేసి ఆఖరికి నిన్ను చింపిరి గుడ్డలతో రోడ్డు పైన సోమరిలాగా, ఏది చేతగాని వానిలాగా అప్పులతో నిలబెడతాయి. నిన్ను చూచేటువంటి ప్రతి ఒక్కడు కూడా వీడు వేస్ట్. అవసరమా? దేవుడున్నాడయ్యా, నీకు ప్రాణము పెట్టిన దేవుడున్నాడు, కృప చూపుచున్నటువంటి దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా. ఇంకొంతమంది ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. ఇంకొంతమంది ఏంటంటే ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా నీ సన్నిధిలో మొరపెడుతున్నాను, నేను ఇప్పుడు ఒకటి ప్రారంభించాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రార్థన ముగించేసి బయటకు వెళ్ళినటువంటి తర్వాత రెడ్ కలర్లో, రెడ్ డ్రెస్, రెడ్ శారీ ఏదో ఒకటి నాకు కనబడితే బయటికి వెళ్ళిన తర్వాత అది నీ చిత్తమే. హల్లెలూయా. సాతాను వచ్చేస్తాడు రెడ్ కలర్ వేసుకున్నప్పుడు. సాతాను డైరెక్ట్గా వచ్చేస్తాడు రెడ్ కలర్ వేసుకొని. నో, గాడ్ విల్ నాట్ స్పీక్ లైక్ దట్. దేవుడు ఆ పద్ధతిలో రాడు. హల్లెలూయా. యు మే ఆస్క్ సైన్స్ టు ద లార్డ్. నీవు దేవుణ్ణి సూచనలు అడగచ్చు, అది ఆయన ఇస్తాడు. నువ్వు ఒకటి ప్రీ డిఫైన్డ్గా చేసి, అంటే నీ అంతకు నువ్వు నిర్ణయించుకొని నీ మనసులో ప్రభువా అని ప్రార్థన చేసావు అనుకో, పక్కనే సాతాను కూడా వింటున్నాడు. ఇంతకంటే మంచి అవకాశం లేదు, వీడు నష్టపోవడానికి, మునిగిపోవడానికి. నేను ఇప్పుడు రెడ్ కలర్లో ఒకరిని, వాడు ఏదో వైట్ కలర్ వేసుకోవాలనుకుంటుంటే వానికి రెడ్ కలర్ ప్రేరేపించి పక్కనోడు అదే పనిగా, వాళ్ళ ఇంటి పక్కనోడు అదే పనిగా బయటకు వచ్చేటట్టు చేస్తాడు. మిస్అండర్స్టాండింగ్ ద గైడెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క గైడెన్స్ని తప్పుగా అర్థం చేసుకోవడము, చిటీలు వేయడము, వేలు పెట్టి బైబిల్లో నుంచి ఒక వాక్యంను అదేదో తీసినట్టు తీయడము, లేకపోతే ఫలానా సైన్ నాకు కనబడితేనే తప్ప నాకు ఇది కాదు అనుకోవడం. అది కాదు. దేవా నువ్వే మాట్లాడు, నువ్వే నాకు సూచన, నీవే నా సూచన అడగడంలో తప్పేం లేదండి, తప్పేం. బైబిల్లో చాలామంది అడిగారు. హల్లెలూయా. కానీ గమనించండి, బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వు అడిగావు అని అంటే నువ్వు తప్పిపోయే పరిస్థితులు. ఇంకా నేను చెప్పగలిగేది ఏంటంటే, చాలామంది చాలా లోక సంబంధమైన మార్గాలు ఇంకా ప్రయత్నిస్తున్నారు. లోక సంబంధమైన మార్గాలలో మొదలు పెట్టకూడదా? మంచి రోజా, చెడు రోజా, ఇది ముహూర్తం ఏంటి? మంచి ముహూర్తమా, చెడు ముహూర్తమా, వర్జమా, వజ్రమా, రాహుకాలమా? హల్లెలూయా. ఈరోజు అమావాస్య, రేపు అష్టమి, నీ తలకాయ. హల్లెలూయా. ఈ పని ఇప్పుడు చేయాలా? ఇంకా కొంతమంది ఏంటంటే బయటికి పోగానే నల్లపిల్లి, ఏంటది నల్లపిల్లి అడ్డం వచ్చింది, రే కూర్చోరా, వాడెవడో తుమ్మాడు, వానికి తుమ్ము వచ్చి నువ్వు కూర్చోవాలి ఇంకా. హల్లెలూయా. ఏంటది నల్లపిల్లి? అదేదో దానికి ఆకలి కోసము దాని రోడ్లో పోతా ఉంటే నువ్వు అడ్డం పోయినావు దానికి. నువ్వు అడ్డం పోయావు దానికి, అది కాదు నీకు అడ్డం వచ్చింది. హల్లెలూయా. అర్థమవుతున్నదా? అంటే ఈ పద్ధతులు లేకపోతే కొన్నిసార్లు భర్త మరణించినటువంటి స్త్రీలు, విధవలు, వాళ్ళు ఎదురు వస్తే ఏదో అపశకునములు. అయ్యా వాళ్ళని దేవుడు బహుగా దీవిస్తాడని బైబిల్ చెప్తున్నదయ్యా. అర్థమవుతున్నదా దేవుని వాక్యము? ఇంకేంటంటే ఉదయం లేవగానే
పక్కనోడి మొగం చూస్తే అదేమది వాడి ముఖం చూస్తే, లేకపోతే కొడుకు ముఖం చూస్తే, కూతురు ముఖం చూస్తే, లేకపోతే భార్య ముఖం చూస్తే, ఆ పెళ్ళైన కొత్తలో భార్య ముఖమే చూస్తావు, పెళ్ళైన కొంతకాలానికి ఆ ముఖమే. అంటే అలాగా అట్లాంటి పద్ధతులు. ఈ మంచి జరుగుతుందేమో, చెడు జరుగుతుందేమో. హల్లెలూయా. ఇంకా కొన్ని రాసుకున్నానండి, మర్చిపోతానని రాసుకున్నాను. ఏంటి అని అంటే ఈ నెంబర్స్, ఏంటది నెంబర్ న్యూమరాలజీ. నీ నెంబర్ ప్లేట్, ఫలానా నెంబర్ ప్లేట్ ఉంటే నీకు కలిసి వస్తుంది. హల్లెలూయా. 9 ఉంటే కలిసి వస్తుంది, 7 ఉంటే ఏడుపు. హల్లెలూయా. అంటే లేని ఇంకా ఏంటనంటే నేమ్ చేంజింగ్. ఏంటనంటే నేమ్ చేంజింగ్ అంటే నీ పేరులో ఇన్ని అక్షరాలు ఉన్నాయి, ఒక అక్షరం తీసేసేసి ఒక పేరు ఒకటి విన్నా నేను. ఒక అమ్మాయి పేరు లహరి. ఏం పేరు? ఆ అమ్మాయికి ఎవరో గురువు గారు చెప్పారంటే న్యూమరాలజీ తీసేయమని చెప్పాడంట అమ్మాయి పేరు. ఆ అమ్మాయి పేరు ఇప్పుడు లారీ. హల్లెలూయా. సో ఐఎమ్ షేరింగ్. ఎందుకంటే మనకు తెలియాలండి. అదేదో అవును నా పేరు కూడా మార్చుకుంటే, మూర్ఖులు ఉన్నారు కొంతమంది క్రిస్టియన్స్లో, మూర్ఖులు నా పేరు కూడా మార్చుకుంటే నాకు దేవుడు ఏమన్నా మేలు చేస్తాడేమో, లేకపోతే పలానా లాటరీ చీటీలు కొడితే నాకు వానికి పక్కనోడికి తగిలినట్టు నాకు తగులుతుందేమో. పక్కనోడికి ₹1,00,00,000 పోగొట్టుకున్న తర్వాత ₹1,00,000 లాటరీ తగిలింది. ఎంత పోగొట్టుకున్న తర్వాత? ₹1,00,00,000 పోగొట్టుకున్న తర్వాత ₹1,00,000 లాటరీ తగిలింది. నీకు తగులుతుంది. ఒక్కసారి తగిలిందంటే పైకి కూడా లేలేవు. అర్థమవుతున్నది కదా. లోక సంబంధమైనటువంటి మార్గంలో ఇంకా ఏంటంటే ఈరోజు ఏది మొదలు పెట్టకూడదు, ఈరోజు చెడు రోజు. ఇవన్నీ ఏం చేయనంటే లోక సంబంధముగా దేవుని బిడ్డలు కాదు వీళ్ళు. ఈ పద్ధతులు ఎవడైతే, బాగా వినండి ప్రతి ఒక్కరు కూడా, ఈ పద్ధతులు ఇంకా ఎవడైనా ఫాలో అవుతున్నాడంటే వానికి రక్షణ లేనట్టే. వానికి రక్షణ లేనట్టే. ఎందుకంటే లోక సంబంధమైన పద్ధతులు ఇవి. బైబిల్ చెబుతుంది, బొమ్మల పూజ వలన కలుగు ప్రయోజనము వ్యర్థము, అన్యజనుల ఆచారములను ఆచరించిన యెడల అవి దేవునికి హేయకరమైనటువంటివి. అమావాస్య, పౌర్ణమి, మంచి రోజు, చెడు రోజు, వర్జము, రావుకాలము, చెడు ముహూర్తము, లేక ఇవన్నీ లోకంలో ఉన్న వాళ్ళకునే వాళ్ళ పద్ధతులు కరెక్ట్. కానీ దేవుని బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే, దేవుని రాజ్యములో నువ్వు నీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నవి ఇవే. నీవింకా ఇవే ఆలోచనలతో, మూఢనమ్మకములతో, మూఢ ఆలోచనలతో నీవు ఉంటున్నావా? నీ ఆశీర్వాదమునకు అడ్డుగా అవే అడ్డుగోడలాగా నిలుస్తున్నాయి. హల్లెలూయా. పాత దినాలలో ఏంటి అని అంటే మరణించిన వారి దగ్గరికి వెళ్ళి పాటలు పాడడం సహజం లోకంలో. దేవుని నమ్ముకున్నావు కదా, దేవుని నమ్ముకున్నటువంటి తర్వాత కూడా నీవు పాత దినాలలో లాగానే వాళ్ళు మరణించారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాటలు, వాళ్ళ దేవుళ్ళను పూజించేటువంటి పాటలు పాడుకుంటూ ఉంటున్నావా? శాపము. బాగా గమనించు. తెలియదు, తెలుసుకోవాలి, మనము తెలుసుకోవాలి. ఇంకా ఐ గివ్ ద గైడెన్స్. దేవుని స్వరము వినేటప్పుడు నువ్వు ఫస్ట్ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టి, అది ఎటువంటిదంటే నువ్వు ఇప్పుడిప్పుడే బైక్ నేర్చుకుంటున్నావు. ఎలా నేర్చుకుంటావు? కింద పడుతూ, పైన పడుతూ, మెల్లగా 5 కిలోమీటర్ స్పీడు, 10 కిలోమీటర్ స్పీడ్లో నేర్చుకుంటావు. అవునా? బైక్ నేర్చుకునేటప్పుడు అందరూ అంతేనా? అవునా కాదా? అవునా కాదా? ఏకంగా అప్పుడప్పుడు నేర్చుకొని నేను బైక్ రేస్లో పాల్గొంటాను అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అరే క్రైస్తవులు ఉన్నారండి, చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఇంకా ఇప్పుడిప్పుడే దేవుని స్వరాన్ని వింటూ పెద్ద పెద్ద ప్రశ్నలు దేవునికి వేసి పెద్ద పెద్ద పరిస్థితుల్లో దేవుని స్వరాన్ని వినాలనుకుంటాం. అవునా? ఎంత తేడా ఉన్నదో మీరు గమనించండి. ఇప్పుడు ఈ మాట విన్నటువంటి తర్వాత నువ్వు దేవుని స్వరాన్ని వినాలనుకుంటావు. ఏకంగా ఏ వ్యక్తిని వివాహం చేసుకోవాలి, ఏ వ్యాపారం మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఇవన్నీ మన జీవితాలను మలుపు తిరిపేటువంటి పరిస్థితులు. ఒక తప్పుడు వ్యక్తిని వివాహం చేసుకున్నావా, నీ జీవితమే సర్వనాశనం అవుతుంది. ఒక తప్పుడు చోట నీ వ్యాపారాన్ని మొదలు పెట్టావా, నీ యొక్క జీవితమే నష్టపోతుంది. ఒక తప్పుడు వ్యాపారాన్ని మొదలు పెట్టావా, లోకం వైపున చూచి మొదలు పెట్టావా, నీ జీవితమే అప్పుల పాలైపోతుంది. పెద్ద పెద్ద నిర్ణయాలు ఇవి మన జీవితాలను ప్రభావితం చేయగలిగిన. అలాగా కాదు, దేవుని దగ్గరికి వెళ్ళు. ప్రభువా ఈరోజు ఏమన్నా చెప్తావా నాతో? అడుగు.
నాతో మాట్లాడు ప్రభు, చిన్న విషయాలు మాట్లాడు ప్రభు. ఆ వ్యక్తితో నేను ఏదైనా మాట్లాడితే ఆ వ్యక్తి సమాధాన పడతాడా? నాతో మాట్లాడు, ఆ మాట నాకు ఇవ్వు ప్రభు. ఈరోజు ఏదైనా నేను చేయాలనుకుంటున్నా, నాతో మాట్లాడు. చిన్న చిన్న విషయాలండి, చిన్న చిన్నగా మనం నేర్చుకోవాలి. దేవుని రాజ్యంలో ఒకేసారి ఎవరు సూపర్ మ్యాన్ కాలేరు. హల్లెలూయా. డోంట్ మళ్ళీ ఏం సూపర్ మ్యాన్ అని ఆలోచించద్దండి. ఫుల్ మైటీ పవర్ఫుల్ ఎవరు కాలేరు ఒకే రోజే. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? మెల్లమెల్లగా మనం అడుగులు వేయడం నేర్చుకోవాలి. చిన్నపిల్లాడు పుట్టినటువంటి తర్వాత ఫస్ట్ పాకుతాడు, తర్వాత మెల్లగా మోకాళ్ళ మీద నిలబడడం చూస్తాం, తర్వాత కాళ్ళ మీద వాడు తప్పటడుగులు వేయడం చూస్తాం, తర్వాత వాడు మెల్లగా ఆ పక్కన ఈ పక్కన తల్లిదండ్రులు ఉంటే వాడు మెల్లగా ఏం చేస్తాడు? తల్లిదండ్రుల దగ్గరికి పోవడం చూస్తాం. కొంచెం ఏజ్ రాగానే పరిగెడతాడు వాడు తల్లిదండ్రుల దగ్గరికి. అవునా? అలాగనే దేవుని రాజ్యములో దేవుని స్వరము నీకు ఎలాగైనా దేవుడు మాట్లాడతాడు. కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, స్వరము వినిపిస్తాడు. లేకపోతే మెల్లని స్వరము నీ హృదయంలో కలగబడేలాగా ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడతాడు. ఎవరి ద్వారా ఎలాగోలాగా దేవుడు నీతో మాట్లాడతాడు. సూచనల ద్వారా ఆయన మాట్లాడతాడు. కానీ మనం చేయాల్సింది ఏంటి తెలుసా? మెల్లమెల్లగా దేవుని దగ్గరికి, మెల్లమెల్లగా చిన్న చిన్న విషయములలో, పెద్ద విషయములొద్దు, చిన్న విషయములలో దేవుణ్ణి అడిగావనుకో, అది నీ జీవితంలో జరిగినప్పుడు ఖచ్చితంగా పడతాం. బాగా గమనించండి, ఖచ్చితంగా పొరబడతాం. చిన్న విషయాలలో పొరబడితే పర్వాలేదు, పెద్ద దెబ్బలేం తగలవు. పెద్ద విషయాలలో పొరబడ్డామనంటే మన జీవితాలే ఇబ్బందులు పడతాయి. కాబట్టి మెల్లమెల్లగా దేవుని స్వరమును నువ్వు వింటూ ఉన్నప్పుడు ఒకానొక రోజు వస్తుంది, నీ పరిస్థితులలో, నీ సంకటములలో ఎంత పెద్దవి వచ్చినా దేవుడు అడుగు తర్వాత అడుగు నీకు ఆయన స్వరమును వినిపింపజేసి ఆయన దీవెనకరమగు వర్షములు నీ మీద కురిపిస్తాడు.